I mean, your explanation clearly proved that it's very scientific and a logical subject. So, I mean, this is one of the reason why many toppers choose anthropology as their optional, and they also say that it is very scoring subject. So, you have mentored hundreds of students. So, what makes you think that anthropology is a scoring subject? Why people rely on anthropology even if they don't know anything? యా, యాజ్ యూ రైట్లీ సెడ్ ఇట్స్ ఎ స్కోరింగ్ సబ్జెక్ట్. ఇన్ఫాక్ట్ మన ఇన్స్టిట్యూట్ కూడా ఇప్పటిదాకా వచ్చిన బెస్ట్ ర్యాంక్స్ అన్ని ఆంథ్రోపాలజీ. నాట్ జస్ట్ బికాస్ ఐ టీచ్ ఆంథ్రోపాలజీ, మన హైదరాబాద్ ఈజ్ ఎ హబ్ ఫర్ ఆంథ్రోపాలజీ, ఫస్ట్ ఆస్పెక్ట్. అండ్ సెకండ్ ఆఫ్ ఆల్, ఏదైనా ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ స్కోరింగ్ అవ్వాలి అంటే వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, ఆ పర్టికులర్ ఆప్షనల్ సబ్జెక్ట్కి ఒక ట్రైనింగ్ ఈకో సిస్టమ్ ఉండాలి. ఎస్పెషలీ మన హైదరాబాద్లో ఆంథ్రోపాలజీకి సాలిడ్ ట్రైనింగ్ ఈకో సిస్టమ్ ఉంది. సెకండ్ ఆఫ్ ఆల్, ఏదైనా ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ ర్యాంక్స్ కన్సిస్టెంట్గా ప్రొడ్యూస్ చేయాలంటే ఇంకొక ఇంగ్రీడియంట్ ఏంటంటే పోస్ట్ కోచింగ్ సపోర్ట్ సిస్టమ్ ఉండాలి. అంటే మెంటారింగ్, టెస్ట్ సిరీస్, ఆ టెస్ట్ సిరీస్లో పిల్లలకి కాపీస్ ఇవాల్యుయేట్ చేయించడము, రెగ్యులర్ వాల్యూ అడిషన్ కాంటెంట్ ఇవ్వటము, ఆర్ కాంటెంట్ ఎన్రిచ్మెంట్ జరగటము, ఇదంతా కూడా ఏంటంటే ఇట్స్ ఎ ప్రాసెస్. సో వెల్ ఎస్టాబ్లిష్డ్ ప్రాసెసెస్ ఆంథ్రోపాలజీకి ఉన్నాయన్నమాట. సో ఇవి సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రీజన్స్ వై ఆంథ్రోపాలజీ ఈజ్ కన్సిస్టెంట్లీ జనరేటింగ్ ర్యాంక్స్. అండ్ ఈ ఇయర్ ఏంటంటే క్వశ్చన్ పేపర్ చూసినప్పుడు కొంతమంది, అంటే బిగినర్స్కి ఈ పాయింట్ తెలిసి ఉండకపోయిండొచ్చు, ఆంథ్రోపాలజీ ఈజ్ బచ్చర్డ్, ఆంథ్రోపాలజీ నుంచి ర్యాంక్స్ రావట్లేదు అన్న ఒక నెగిటివిటీ నడిచిందనమాట. బట్ ఈసారి రిజల్ట్స్ రాగానే ఎవ్రీవన్ లైక్ మన ఇన్స్టిట్యూట్ని 200 లోపే ఆంథ్రోపాలజీ 5 ర్యాంక్స్ ఉన్నాయి, దట్ టు టెస్ట్ సిరీస్. ఒకళ్ళైతే క్లాస్ 2 స్టూడెంట్ కూడా, యూ మస్ట్ బి అవేర్ ప్రచి. సో ద పాయింట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే, ఆంథ్రోపాలజీ ఈజ్ డెలివరింగ్ కన్సిస్టెంట్లీ, that to giving good marks to the extent that it is generating ranks and matter. Yes.